హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ తేజశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రకృతి లైఫ్ స్టైల్. ఇవాల్టి వీడియోలో విరిగిన ఎముకలను కూడా అతికించే సామర్థ్యం ఉన్న నల్లేరు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ నల్లేరు ఎముకలు దృఢంగా ఉండడానికి, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళవాతం తగ్గించడానికి నల్లేరు ఎంత బాగా పనిచేస్తుందో అందరికీ తెలిసిందే కదా. ఇలా ఎన్నో ఔషధ గుణాలున్న ఈ నల్లేరు మొక్కతో ఈరోజు పచ్చడినైతే చేసేద్దాం. దీనికోసం ఫస్ట్ లేతగా ఉండే నల్లేరు కాడలను తీసుకోండి. ఇది కట్ చేసేటప్పుడు దురద రాకుండా ఉండడం కోసం చేతికి ఆయిల్ అప్లై చేసుకోండి, లేకుంటే చేతులకి గ్లౌజెస్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ నల్లేరు కాడను ఎలా క్లీన్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక నల్లేరు కాడ తీసుకొని ఇలా పైన ఆకులన్నీ తీసేసి పక్కన పెట్టుకోండి. ఇలా 4 వైపులా ఉండే పీచంతా తీసేసి కణుపుల దగ్గర ఇలా గట్టిగా ఉన్న భాగాన్ని తీసేయాలండి. ఇలా అన్నీ పీచు తీసేసి ఈ పద్ధతిలో చేసుకొని ఈ కాడలతో పాటు ఆకులను కూడా కట్ చేసుకున్న తర్వాత వీటిని వాటర్లో వేసుకొని శుభ్రంగా కడుక్కోండి. మీకు కనుక చేతులకు ఎక్కువగా దురద పెట్టినట్లయితే బియ్యపు పిండి, ఉప్పు వేసుకొని కడుక్కోండి. ఇలా అన్నీ కడుక్కొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1/2 కప్పు దాకా పల్లీలను వేసుకొని దోరగా వేయించండి. ఇప్పుడు 3 ఎండుమిర్చిని వేసుకొని దోరగా వేయించండి. ఇలా వేగాక ఇప్పుడు 1.5 స్పూన్ దాకా ధనియాలను వేసుకొని దోరగా వేయించండి. ధనియాలు కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇవన్నీ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. ఇప్పుడు అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఒలుచుకుని పక్కన పెట్టుకున్న నల్లేరు కాడలను వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను గుంటూరు మిర్చి 6 దాకా తీసుకున్నానండి. గుంటూరు మిర్చి కారం ఎక్కువ ఉంటుంది కనుక మీరు నార్మల్ పచ్చిమిర్చి అయితే ఒక 3 పచ్చిమిర్చి తీసుకోవచ్చండి. తర్వాత 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని సరిపడ ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా వేయించుకోండి. ఇలా అన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు, ఎండుమిర్చి, ధనియాలను వేసేసుకొని ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే మనం వేయించుకున్న నల్లేరు కాడలను వేసేసుకొని 1/2 కప్పు దాకా వాటర్ను కూడా యాడ్ చేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం చింతపండును వేసుకొని ఇలా నున్నగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి అదే కడాయిలో 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోండి. ఇప్పుడు ఇలా పొడవుగా తరుగుకున్న 2 ఆనియన్స్ వేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు వేసేసుకొని అన్నీ ఒకసారి వేయించండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతే అండి, ఎన్నో ఔషధ గుణాలున్న నల్లేరు పచ్చడిని ఎంత ఈజీగా చేసేసామో కదా. మీరు కూడా ఈ నల్లేరు పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.